మీరు సాక్షాత్తు ఆ గోదాదేవిను, లేకపోతే ఇలాంటి ఆధ్యాత్మిక జ్ఞాన సంపత్తి లభిస్తుంది. మీరు రామాయణానికి వచనాన్ని రాశారు. ఎంత లలితంగా, ఎంత మధురంగా ఉందమ్మా. మీరు ఏది ఒక చిన్న వచనం మీకంటే పండితురాలిగా అమ్మ. చూడండి కృష్ణవేణమ్మ గారు, సీతమ్మ గారి భగవద్గీత రచన, తులసమ్మ గారి ఉపనిషత్తులు శ్రీలు అనే మహోత్తర గ్రంథాల ముందు నా వచన రామాయణం ఎంతమ్మా. అదేం మాట తల్లి, పండించే ముందు ఎంత అమ్మ మహారాణి గారు, మన ఆస్థాన తల్లి ఆంధ్ర నరసింహారావు గారు తమ రచనను ఆండాళ్ మహాదేవికి అనుసరించి మానుగంటి వారి అభిమానానికి నా ధన్యవాదాలు. బ్రహ్మశ్రీ రఘుపతి వెంకటరత్నాయుడు గారు, బ్రహ్మర్షి రఘుపతి నాయుడు గారి బ్రహ్మ సమాజ బోధనలు ఎంతో ఉత్తేజపరిచారు. వారి శిష్యులు మీ సోదరుడు దేవుడిపల్లి కృష్ణశాస్త్రి గారు వచ్చిన బ్రహ్మ సమాజ గీతాలు నాకు ఎంతో ఇష్టం. మహారాణి వారు ఎంతో మక్కువతో బ్రహ్మ సమాజ గీతాలు నేర్చున్నారు. అమ్మా, మీరు ఒక దయచేసి ఒక పాట మీద మీద వాయిస్తే మేము తరిస్తాం కదా. మీ వంటి విదుషీముని మా కృష్ణశాస్త్రి పాటలు స్వయంగా పాడుతూ వీరి మీద వాడుతుంటే ఎంత అద్భుతం. మా కృష్ణశాస్త్రి సాహిత్య జీవితం తగ్గింది కదా తల్లి. అమ్మ వెంకటరత్న గారు, మీ చిన్నారి చక్కగా నాట్యం ఆడుతుందని విన్నాను. రాముని వారి సుమతంలోనూ ఆమె చేత అభినయింప చేసినట్లయితే ఆమె నాట్యం మరింత శోభిస్తుంది కదమ్మా. అవునమ్మా, వెంటనే నేర్చుకోవటం మొదలుపెట్టింది. అందుకే మా బ్రహ్మారాణి వారి ఆఫీసులు అందుకోవటానికే నేను మా అమ్మాయిని ఈ సభకు తీసుకువచ్చాను. అమ్మ అందులో రాణివారికి నమస్కరించి నాట్యం మొదలు పెట్టమ్మా. తల్లి కృష్ణవేణి గారు, పాటల వెంకమ్మ గారు అందుకోండి. La 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 la
ఈ చిన్నారి అనసూయ మీ వంశానికి ఘనకీర్తి తెస్తుందమ్మా. మీ చల్లని దీవెనలతో మా అనసూయ జీవితం ధన్యమైంది తల్లి. ఈరోజు రాణివారి కొలువు ఇటు సంగీతం సాహిత్య గోష్ఠులే కాకుండా నాట్యంతో కళా దర్బారు విరాజిల్లుతుంది. పిల్లలు అది వెళ్ళకండి, పెద్దవాళ్ళంతా ఉన్నారు, మీరు దూరంగా వెళ్ళి ఆడుకోండి. మందర్మల పిల్లలు నా తడిని వేకు. రెండమ్మ పిల్లలు రండి. అక్కయ్యతో కలిసి ఉయ్యాలు లుగారా? బాగా ఆడుకున్నారా? మీ పెద్దన్నయ్య పుట్టినరోజు అంటే అట్ల తెద్దినాడు మళ్ళీ వచ్చి ఆడుకుంటున్నాను. మరి మీరు కరుణాలయంలో బ్రహ్మ సమాజ గీతాలు నేర్చుకుంటున్నారంట కదా, ఒకటి పాడండి. ఏమిటి అని చూస్తున్నారు? రండి పాడండి. మధురనామం వ్యవధించు పాడతామా? మధురనామం వ్యవధించు మరగి నిముషము వదలరేడు. మధురనామం వ్యవధించు మరగి నిముషము వదలరేడు. అరమ జీవిత కెటులను రకెను అందులేని అమూల్య భాగ్యము. మధురనామం ఎవరు వినిచిరో మెలుకువలు మే మరచు నిదుర మెరాయు కవలుల మెరుగురాతుల. మెలుకువలు మే మరచు నిదుర మెరాయు కవలుల మెరుగురాతుల. వెలుగుగారెల మల్లె కలగా ఏరి విధముల విరిసిపోయెడు. మధురనామం ఎవరు వినిచిరో దారి పొడుగున పాడగా నా ధైర్య బలముల యూతగా. దారి పొడుగున పాడగా నా ధైర్య బలముల యూతగా. నా యూతగా విడరాని చెలిగా ఉషరాంతిక దీపకాంతిక. మధురనామం ఎవరు వినిచిరో తలపులో పల తలుపుగా నా పలుకులో పరమార్థముగా. తలపులో పల తలుపుగా నా పలుకులో పరమార్థముగా. నా పలుకులో పల పటిమగా విడిగల నిరీక్షగ రక్షగా. మధురనామం ఎవరు వినిచిరో వదలలేరు. మధుమ జీవిత కెటులను రకెను అందులేని అమూల్య భాగ్యము. మధురనామం ఎవరు వినిచిరో చాలా చక్కగా పాడారమ్మా. ఎంత చక్కగా పాడారు. చాలా బాగుంది. మీరందరూ చక్కగా నేర్చుకుంటున్నారు అనమాట. అందరి వల్ల పళ్ళు పట్టుకురా పిల్లల కింద. ఇస్తున్నాను. తల్లి నీ పేరేంటి? బాగుంది, చక్కగా ఉంది తల్లి. తీసుకోమ్మా, తీసుకో తల్లి. చాలా బాగుంది. నువ్వు కూడా వచ్చా తల్లి. తీసుకోమ్మా. నీ పేరేంటమ్మా? సచిగా. బాపురా నాన్న తీసుకో. చక్కగా ఆడుకోండి వెళ్ళి. బాగా పాడారు, చాలా చక్కగా పాడారు.
అనాథ బిడ్డలు ఎంత అదృష్టవంతులో కదండి. అనాథ బిడ్డలు కాదమ్మా, ఆ నాకి బిడ్డలు భగవంతుడు ప్రసాదించిన వరాల మూటలు. ఈ బిడ్డల తర్వాతనే నా బిడ్డలు. తులసమ్మ గారు, ఒకసారి మా తమ్ముడు చెప్పాడు, మహారాజు గారు యువరాజా వారిని ఎత్తుకుని వీరెవరు అని అడిగారు ఆ పిల్లల్ని చూపించి. వెంటనే ఆ 3 ఏళ్ళ బాబు యువరాజా వారు మరి రాణి గారి పెంపకంలో చక్కగా పెరిగారు. ఏ గూటి చిలక ఆ గూటి పలికే పలుకుతుంది కదమ్మా. మరి అమ్మ మహారాణి గారు కుంటీ మాధవస్వామి ఆలయంలో నర్తకీమణి పెంజాల సత్యభామ నవజనార్దన పారిజాతం అభినయించుతున్నారని తిలకించడానికి రాణి గారిని రావలసిందిగా శ్రీ 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 మహారాజా సూర్యారావు బహదూర్ వారు కబురు పంపారమ్మా. మంచిది, మేము వస్తామని చెప్పి కుంతి మాధవస్వామి ఆలయంలో జరుగుతున్న నాట్యోత్సవాన్ని తిలకించడానికి సభవారి అనుమతి కోరుతున్నాం. మీరందరూ సత్యభామ నాట్యోత్సవం తిలకించడానికి తప్పక రావాల్సిందని ఆహ్వానిస్తున్నానమ్మా. మందారమాల. అలాగేనమ్మా. ఇందులోని పాత్రలు, పాత్రధారులు: రాణి చిన్నమాంబాదేవి, డాక్టర్ ఎంవి భారతలక్ష్మి, కొటికలిపూడి సీతమ్మ, శ్రీమతి దిగవల్లి సీతాదేవి, జూలూరు తులసమ్మ, శ్రీమతి మహాలక్ష్మి, వింజమూరి వెంకటరత్నమ్మ, శ్రీమతి జగన్నాయకి, పాటల వెంకమ్మ, శ్రీమతి రాజ్యలక్ష్మి, వీణ కృష్ణవేణమ్మ, శ్రీమతి ఎం విజయకుమారి, చెలికత్తెలు శ్రీమతి సత్యవేణి, శ్రీమతి మంగతాయారు. కరుణాలయ బాలబాలికలు: జి గాయత్రి లాస్యప్రియ, కె వైష్ణవి, వి లలితాప్రియ, కె జాహ్నవి, సాకేతరాం, పి మాధురీరాజ్. వాద్య సహకారం వయలిన్ వట్టూరి మహేష్ కుమార్. నాట్యం కుమారి వై ప్రణయారావు. రచన స్వర్గీయ డాక్టర్ సి కమలా అనార్కలి. నాటక సంవిధానం, దర్శకత్వం డాక్టర్ ఎంవి భారతలక్ష్మి.